హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియోలో రాఖీ పండుగ స్పెషల్గా సింపుల్గా చేసుకునే రవ్వ బర్ఫీ చేసి చూపించబోతున్నానండి. ఈ స్వీటు చాలా తొందరగా రెడీ అయిపోతుందండి. మీరు ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా, మీరు స్వీట్ తినాలి అనుకున్నా ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వంట చేయని రాని వాళ్ళైనా చిన్నపిల్లలైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. రాఖీ పండుగకి మీ బ్రదర్స్కి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుందని అంటారు. అంత టేస్టీగా ఉంటుంది. సో ఆ ఈజీ ప్రాసెస్ ఏంటో తెలుసుకునే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ బర్ఫీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకొని వేసుకోండి. బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే రవ్వ లోపల వరకు ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుందండి. ఈ రవ్వ అనేది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నారంటే రవ్వతో పాటు కూడా వేసేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోండి. చూడండి, రవ్వ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో 2 కప్స్ వాటర్ కూడా వేసుకోండి. 1/2 కప్పు కొబ్బరి తురుము వేసుకున్నాం కాబట్టి 1/2 కప్పు వరకు వాటర్ కూడా వేసుకోండి ఎక్స్ట్రా. నీళ్ళు వేసుకున్న తర్వాత కొద్దిగా ఫాస్ట్గా కలుపుకోండి, లేకపోతే గడ్డలు కట్టేస్తాయి. టోటల్గా ఇక్కడ నేను 2 కప్పుల వరకు వాటర్ని అయితే తీసుకున్నానండి. వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది దగ్గర పడినంత వరకు ఉడికించుకోండి. చూసారు కదండి, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మన స్వీట్నెస్ కోసం 1 కప్పు పంచదారను వేసుకోండి. కప్పు రవ్వకి 1 కప్పు పంచదార అయితే సరిపోతుందండి. మీకు స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే కనుక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి. పంచదార వేసుకున్న తర్వాత ఈ రవ్వలో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. వేసుకున్నాక ఇది కొద్దిగా పలసగా అవుతుంది కాబట్టి కాస్త దగ్గర పడనివ్వండి. పడిన తర్వాత చిటికెడు ఎల్లో ఫుడ్ కలరు, 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, నేను కలర్ కోసమే యాడ్ చేశాను. మీకు నచ్చితేనే యాడ్ చేయండి, లేకపోతే స్కిప్ చేయండి. ఫుడ్ కలర్ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత రవ్వ బర్ఫీ కోసం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారనివ్వాలండి. ఇలా ఒక బాక్స్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోండి. ప్లాస్టిక్ తీసుకున్నాను, మీ దగ్గర ఏ బాక్స్ ఉంటే ఆ బాక్స్ని తీసుకోండి. ప్లాస్టిక్ తీసుకోవాలి అనుకుంటే అది కొద్దిగా చల్లారనివ్వాలండి. అప్పుడు చల్లారాక వేసుకోండి. కొద్దిగా వేసేసారంటే కరిగిపోతుందండి బాక్స్ అనేది. ఇలా కాస్త చల్లారిపోయిన తర్వాత ఆ బాక్స్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత అంతా సమానంగా ఇలా చేసుకోండి. కదండి, అంతా ఇలా సమానంగా చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయి గట్టిపడినంత వరకు 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. 1 గంట అయిన తర్వాత చూద్దామండి. చూసారు కదా, ఇలా గట్టిపడింది కదా. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి ఇలాగా బొమ్మలించి పెట్టుకున్నారంటే పైన ఇలా ట్యాప్ చేశారంటే ఈజీగా ఊడొచ్చేస్తుందండి స్వీటు కదా. ఎంత ఈజీగా ఊడొచ్చింది కదా. ఇప్పుడు దీన్ని పీసెస్గా కట్ చేసి చూపిస్తానండి. మీకు ఎలా కావాలి అనుకుంటే అలా పీసెస్గా కట్ చేసి తీసుకోండి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నాక పీస్ తీసి చూపిస్తున్నానండి. చూసారు కదండి, ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న పీసుల పైన జీడిపప్పుతో కానీ బాదం పప్పుతో కానీ గార్నిష్ చేసుకున్నానంటే అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టుగానే ఉంటుందండి. కదండి, ఎంత బాగా కనిపిస్తుందో అండి. ఎంత ఈజీగా టేస్టీగా కూడా చాలా సింపుల్గా రవ్వ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదండి. రాఖీ పండుగ రోజు స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ తీసుకున్న టైం లేనప్పుడు ఇలా ఇంట్లోనే ఈజీగా స్వీట్ షాప్లో తీసుకున్నంత టేస్ట్ వస్తుందండి. అంత బాగుంటుంది. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. కాకుండా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి.